హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. తెలంగాణలో ఎంసెట్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది మనకు రాబోతుంది. ఫిబ్రవరి 19న ఈ యొక్క ఎంసెట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇస్తారంట. మరి ఆన్లైన్లో దరఖాస్తు అనేవి ఫిబ్రవరి 21 నుంచి మార్చి 30 తారీఖు వరకు కూడా చేసుకోవచ్చు అని చెప్పి అంటున్నారు. ఓకేనా? సో ఫిబ్రవరి 21 నుంచి మార్చి 30 వరకు కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 31 నుంచి ఏప్రిల్ 3 వరకు కూడా మీరు ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్లో మిస్టేక్స్ ఇంకా చేసి ఉంటారో ఆ యొక్క మిస్టేక్స్ని కరెక్షన్ చేసుకునేందుకు ఎడిట్ ఆప్షన్ అనేది ఇస్తారు. అది మార్చి 31 నుంచి ఏప్రిల్ 3 వరకు కూడా ఉంటుంది. ఓకే, తర్వాత మార్చి 31 నుంచి ఏప్రిల్ 6 వరకు కూడా ఇన్ టైంలో ఎవరైతే మనకు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయలేకపోయారో వారు 500 రూపీస్ అపరాధ రుసుముతో ఏప్రిల్ 6 వరకు కూడా ఈ యొక్క దరఖాస్తుని చేసుకోవచ్చు. ఏప్రిల్ 7 నుంచి 13 వరకు కూడా 1000 రూపాయల ఆలస్యం విషయంతో ఈ యొక్క ఎంసెట్కి దరఖాస్తుని చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది. ఏప్రిల్ 14 నుంచి 20 వరకు 5000 రూపాయల ఆలస్యం విషయంతో ఈ యొక్క ఎగ్జామ్స్కి దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 21 నుంచి 27 వరకు 10,000 రూపాయల ఆలస్యం విషయంతో దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. సో అందువల్ల వీలైనంత వరకు త్వరగా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఇటువంటి ఎక్స్ట్రా ఫీజెస్ అనేవి చెల్లించకుండా దరఖాస్తు అనేది చేసుకుంటే బాగుంటుంది. ఏప్రిల్ 20 నుంచి మే 1 వరకు హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన పరీక్ష అనేవి మే 4, 5, 7 తారీఖుల్లో జరుగుతాయి. ఓకే, అగ్రికల్చర్ విభాగానికి సంబంధించిన పరీక్ష అనేవి మే 9, 11లో జరుగుతాయని చెప్పి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అందువల్ల తెలంగాణకు సంబంధించిన ఎవరైతే విద్యార్థులు అయితే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క విషయాన్ని తెలుసుకొని ఓకేనా ఫిబ్రవరి 21 నుంచి 30 వరకు దరఖాస్తు చేసుకోండి. మిస్టేక్స్ ఉంటే టెన్షన్ అవ్వద్దు. 8 ఆప్షన్ అయితే ఉంటుంది. మార్చి 31 నుంచి ఏప్రిల్ 3 వరకు కూడా 8 ఆప్షన్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు ఇన్ టైంలో ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయకపోతే ఆలస్యం విషయంతో మీరు కొన్ని ఫీజెస్ ఉన్నాయి. సో వివిధ రకాలుగా ఫీజెస్ వాటిని కట్టుకొని చెల్లించవచ్చు. ఎగ్జామ్స్కి కూడా మీరు రాయొచ్చు అనమాట. హాల్ టికెట్స్ అన్ని ఏప్రిల్ 20 నుంచి మే 31 వరకు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి మిత్రులందరికీ విషయాన్ని తెలియజేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.